ఆషాఢం అంటే మనందరికి గుర్తొచ్చేది ఆ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో చీరలకు పెట్టే కేజీ సేల్, తర్వాత ఈ గోరింటాకి. చీరలకి పెట్టే కేజీ సేల్స్ లో ఎంత బెనిఫిట్ నాకు తెలియదు కానీ ఈ గోరింటాక్ లో మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో మనకు బాగా వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీనివల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అదే సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయి. వెదర్ చల్లగా ఉంటది కాబట్టి మన బాడీలో హీట్ కూడా అట్లనే ఉంటది. గోరింటాక్ లో వేడిని తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే మంచిది. ప్రతి ఒక్కరు ఈ సీజన్ లో గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్క ఆచారం వెనక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు. నేను కూడా గోరింటాకు అయితే పెట్టేసుకున్నా. మా చెల్లి మమ్మీ వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. మమ్మీకి తమ్ముడి మీద ప్రేమ చూడండి. కాదు, ఈ గోరింటాకు పెట్టుకునేటప్పుడు గోరింటాకు గుర్తొస్తుందా, గోరింటాకు దురద గుర్తొస్తుందా తెలియదు కానీ ఇదో మహావేదన. ఇది నా ఒక్కదాని సమస్య కాదు, యూనివర్సల్ సమస్య. మీరేమంటారు? డాడీ లాగా గోరింటాకు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళకు ఉంటది ఆ రోజు. ఫైనల్ గా మేము గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం. చాలా బాగా పండింది కదా. ఇంతకీ మీరు గోరింటాకు పెట్టుకున్నారా లేదా?